చేయటానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి అసలు సర్వే కరెక్ట్గా చేయలేదు అనేది, చేసేవాళ్ళు కూడా ఎవరిళ్ళకి రాలేదు, ఎక్కువ మందికి ఇంకా స్టిక్కర్ అతికిచ్చిపోయారు తప్ప కరెక్ట్గా సర్వే చేయలేదు అనేది. ఈవెన్ అదే విషయము పాయల్ శంకర్ గారు కూడా వాళ్ళ ఇంటికే రాలేదు అని చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఇంటికే రానప్పుడు మిగిలిన సామాన్యుల విషయంలో కూడా ఇంకెన్ని మిస్ అయ్యాయో ఇట్లాంటివన్నీ కూడా వస్తున్న పరిస్థితులు. మల్లన్న గారు అదే విషయం చెప్తున్నారు. ఇందాక వెంకట గారిని కూడా నేను అదే అడిగాను, ఆయన చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఎంత లేవు అనే విషయంలో ఏ ఎమ్మెల్యే కూడా, ఏ మంత్రి కూడా, ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడట్లేదు. కానీ ఆయన మీద మాత్రం యాక్షన్స్ తీసుకుంటున్నారు. అందరికీ శుభ సాయంత్రం. మీడియా ఛానల్ వేదికగా ఉన్నటువంటి పార్టీ నాయకులకి, అందరికీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ కుల గణన విషయంలో తప్పుల మొత్తం టోటల్గా ఒకసారి దాన్ని కూడా మీరు నాట్ ఓన్లీ మేము చెప్పేది కాదు, ఇట్ ఈజ్ ఓపెన్ ఫ్యాక్ట్. సమగ్ర సర్వే ప్రకారము 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారము తెలంగాణ రాష్ట్ర జనాభా 3.68 కోట్లు. అంతకుముందు 2011లో రాష్ట్ర జనాభా 3.51 కోట్లు, 3.51. ఇప్పుడు 2024లో 3.54 crores. అంటే 51 నుంచి 68కి పోయింది, 68 నుంచి 54కి వచ్చింది. అంటే వీళ్ళ సమగ్ర సర్వే జరిగినప్పుడు వీళ్ళ సర్వే రిపోర్ట్ పూర్తిగా ఓపెన్గా డాక్యుమెంట్ బయటకు రాలేదు. కానీ ఆన్ వెబ్సైట్ ప్రకారంగా తీసుకున్నటువంటి మా పార్టీ నాయకులు తీసుకున్నటువంటి సంఖ్య అది. అదేవిధంగా బీసీలకు వస్తే 31% 2011 సమగ్ర సర్వే ప్రకారం, 2014 సమగ్ర సర్వే ప్రకారము 31.1% ఉంది. ఇప్పుడు చూస్తే 46.25% ఉంది. అంటే దీంట్లో 10% వచ్చి ఈ బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలని. అసలు విచిత్రమైనటువంటి, అసలు రాజ్యాంగంలో కూడా లేదు ఈ బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింస్. అసలు రికార్డులో క్రిస్టియనే లేడు. నాకు ఒక్కటి ఈ యో ఛానల్ ద్వారా నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నా. డిసెంబర్లో క్రిస్టియన్ సెలవులు ఎందుకు? ఇంకా తెలంగాణలో క్రిస్టియన్సే లేనప్పుడు క్రిస్టియన్కి సంబంధించిన క్రిస్మస్ సెలవులు దేనికి? వాళ్ళకి సంబంధించినటువంటి తోఫాలు దేనికి? ఏదంటారు సబ్సిడీలు ఎందుకు? ఇవన్నీ క్రిస్టియన్లు లేనంటున్నారు. అంటే ఏం నడుస్తుంది ఈ ప్రభుత్వంలో, ఏం జరుగుతుంది అనేది మల్లన్న వాటిని చించడము, వీళ్ళు మళ్ళీ షోకాజ్ నోటీసులు ఇచ్చడం. ఇప్పుడే అన్నారు సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్ అని ఒక మాట అన్నాడు మిత్రుడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డీసెంట్రలైజేషన్ అవుతుంది, ఎక్కడికక్కడికి జిల్లాలలో యంత్రాంగం. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి త్రూ పరిపాలన సాగించాలి. కానీ ఎక్కడికక్కడికి కోమటిరెడ్డి ఒక ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క ఒక ముఖ్యమంత్రి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ముఖ్యమంత్రి, ఆఖరికి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి మల్లన్న ముఖ్యమంత్రి అయ్యే సమయానికి వచ్చింది మీకు సంవత్సరానికి. ఎట్లా మాట్లాడతారు మిత్రులారా? మీరు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఈరోజు మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని ఈరోజు రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని ఈరోజు ముఖ్యమంత్రి పీఠం అందిస్తే ఎక్కడికక్కడ మీరు డీసెంట్రలైజేషన్ అంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళకి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అన్నారు. రాజ్యాంగ ప్రభుత్వానికి వచ్చినప్పుడు కూడా మీరు అదే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శిస్తే అది వేదిక ద్వారా కానివ్వండి, ఛానల్స్. ఇప్పుడు అందులో బీఆర్ఎస్ పార్టీ మీ కింద పెట్టేసింది కెమెరాలు. మీకు తెలుస్తలేదు, రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూరు కెమెరాలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు నెట్వర్క్లో ఏమున్నారు, ఫోన్ ట్యాపింగ్లో సిద్ధహస్తులు కదా, ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు పెద్ద పెద్ద మెషిన్లు తెప్పించున్నారు. ఇంకా కొన్ని మెషిన్లు ఇంకా బ్యాక్ టు పోలేదాయి, అవన్నీ ఉన్నాయి. జాగ్రత్త, మీరు మాట్లాడేది కానీ ఆన్ రికార్డ్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి కాదు, రాహుల్ గాంధీ కూడా పెట్టే స్థితిలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. అంటే వాళ్ళు అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్తారు కానీ అంతర్గతంగా జరగట్లే కొట్లాట, బహిరంగంగా జరుగుతుంది. దానికి అంతర్గత ప్రజాస్వామ్యంలో వేదికలు, సోషల్ మీడియా హ్యాండిల్స్లో, ట్విట్టర్ హ్యాండిల్స్లో తీసుకొస్తున్నారు. దాంట్లో ఫోన్ ట్యాపింగ్లో కానివ్వండి, ఈ కెమెరాలు పెట్టడంలో బీఆర్ఎస్ పార్టీ ప్రథమ స్థానంలో ఉంది. సో దానికి నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే సంవత్సర కాలంలో ఆయన మీద వ్యతిరేకత తీసుకొని వచ్చారు. నేను ఏమంటున్నానంటే
భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైనా కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధానాన్ని మనము చేపట్టే ప్రక్రియని పక్కన పెడదాం. యాజ్ పర్ రికార్డుగా మాట్లాడదాం. ఇది మీరు చెప్పినటువంటి రికార్డు ప్రకారంగానే బీసీలను ఈ విధంగా మీరు 42% కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది? మీరు రేపు స్థానిక సంస్థలలో 42% మీరు ఇస్తున్నారా, ఇవ్వడం లేదా? ఇస్తే 42% ఇవ్వాలి అని మీరు చేసిన డిక్లరేషన్ని చించి పడేసేయండి. ఇవ్వకపోతే ఇస్తే అది ఇస్తున్నామని చెప్పండి. మళ్ళీ ఉల్టా మీ పార్టీలు ఇచ్చుకోండి, మేము ఇస్తామో లేదో అన్ని మాటలు మాట్లాడుతూ అంటే ప్రజలకి విరక్తి వచ్చేసింది ఒక సంవత్సరం. మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూడా వాళ్ళకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. 100% ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించిన విషయాలు కూడా మనం ఇప్పుడు చర్చలో మాట్లాడుతున్నాం. వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, దానికి మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచించడం, ఆయన వాళ్ళ వేం నరేందర్ రెడ్డి గారు అధ్యక్షతన ఏదో కూర్చొని. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ప్రశ్నించాల్సిన సందర్భంలో ప్రశ్నించకుండా, అంటే పాయింట్ వినండి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళని మినిస్టర్ పదవులు ఇచ్చి ఆ టైంలో వాళ్ళని ప్రోద్బలంతో భయపెట్టో ఏదో చేసి తీసుకున్నప్పుడు ఆ రోజు నిద్రపోయారు. మీరు అదే దానిని మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో టిట్ ఫర్ టాట్ అనే విధంగా ఎత్తుకు పై ఎత్తు అనే రాజకీయ చదరంగంలో మీరు ఏదో చేయాలని చతికిలు పడ్డారు. ఇప్పుడు అది మేకైంది ఆ ఇష్యూ. సో దానికి సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తారా, లేదు సభ్యత్వాన్ని రద్దు చేసి తిరిగి ఎన్నికలకు ఉప ఎన్నికలు, ఇవన్నీ తీసుకోవాల్సిన నిర్ణయాలు. వీళ్ళ చేతుల్లో ఏం లేదు. రాహుల్ గాంధీ గారే పైన సంతకం పెట్టాలి, అండర్లైన్ చేయాలి. రెండే, ఒకటి అండర్లైన్ రెడ్ మార్క్, లేదంటే ఒకటి ఇంటూ. సో ఇవన్నీ జరిగేది. ఇప్పుడు అలా జరగదు. అది ఇదంతా ఏంటంటే ఒక్కొక్క ఎపిసోడ్ అనమాట. మీకు దీంట్లో కేసీఆర్ గారు చాలా టాలెంటెడ్. ఇది వేదిక మీద స్క్రోలింగ్ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఎండ్ వర్క్ వేరే జరుగుతుంది. కేసీఆర్ గారు వర్క్ అన్న చేశారు. వీళ్ళు వేదిక మీద స్క్రోలింగ్ అదే, నిజ జీవితంలో కూడా స్క్రోలింగ్సే, బ్రేకింగ్ న్యూస్లే అన్నీ. ఈ బ్రేకింగ్ న్యూస్ ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్ అయిపోగా ఇంకొక బ్రేకింగ్ న్యూస్ రెడీగా ఉంటుంది. అంటే టోటల్గా మీడియాలో ఈ 6 గ్యారంటీలు అనేటువంటి అమలు పరిచేదానికి వాళ్ళ దగ్గర బడ్జెట్ లేక పదే ప్రజల్లో వ్యతిరేకత రావడము, వీటిల్ని ఈ అంశాలని మరుగున పెట్టే విధంగా ఈ యొక్క ఒక్కొక్క ఎపిసోడ్ని తీసుకొచ్చి ఒక్కొక్క ఎపిసోడ్ మీరు చూడండి, మినిమం 15 నుంచి 1 మంత్ నడుస్తుంది ఈ మీడియాలో. మళ్ళీ కొత్త అంశానికి పైప్ లైన్లో పెట్టేస్తారు. లూప్ లైన్ నుంచి పైప్ లైన్కి వస్తుంది, పైప్ లైన్ నుంచి మీడియాలో. ఇదంతా ఒక వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే దాన్ని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఈ లోపల ఇంకో కొత్త అంశం వస్తుంది. సో ఇదంతా ఏంటంటే డైవర్టెడ్ పాలిటిక్స్లో బీఆర్ఎస్ ఒక రకమైనటువంటి స్ట్రాటజీ ఉపయోగిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనుకూలమైనటువంటి మీడియా ఉంది కొంత, మీకు అది పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అనుకూలమైన మీడియాలో హెడ్లైన్ పేజీలలో పొద్దున్నే ఎంత నువ్వు రాసుకున్నా ప్రస్తుతం ఆ పేపర్లు కూడా చదివేదానికి ప్రజలు సుముఖత చూపిస్తలేరు. నేను ఓపెన్గా చెప్తున్నా మేడం, నేను దాదాపు పొద్దున ఒక 1 అవర్ మా గురువు గారు ఒక షాప్ ఉంది, ఆయన దగ్గర కూర్చుంటా. ఈ పేపర్లు ఆయన అమ్ముతుంటారు, మా సంఘ పెద్ద ఆయన కొద్దిగా ఒక షాప్ పెట్టుకొని కొద్దిగా కూర్చొని చేస్తారు. ఈ పేపర్లు కొనడానికి వచ్చిన ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతూ ఉంటే, నేను ఒక బీజేపీ అనో ఒక రాజకీయ నాయకుడిగా నేను కూర్చోన్నాను. వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఏముంది ఇది ఈ రేవంత్ రెడ్డి డబ్బానే కదా ఈరోజు ఉండేది, ఆడ అన్ని కోట్లు తెచ్చిండు, ఇన్ని కోట్లు తెచ్చిండు, ఇది ఏముండదు. ఇదే మాటలు ఎంత వరస్ట్ అయిపోయిందంటే పబ్లిక్లో వీళ్ళ పార్టీ గురించి. అంటే అనుకునేది కొంత, వీళ్ళు దాన్ని చెప్పుకునేది కొండంత. అట్లా జరుగుతుంది. దీనికి ఏదో ఒకటి ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళల్లో అయినా సరే ఒక పరిపక్వతతో మంచి పాలన అందిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ ఎన్నికల్లో ముందుంటుంది, ఏ పార్టీ ఎన్నికల్లో రిజల్ట్ తక్కువ ఉంటుందని పక్కన పెడితే 100% వాళ్ళు ఈ సంవత్సరపు పరిపాలన ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు.
అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది టీచర్ ఎమ్మెల్సీ. దానికి సంబంధించి ఎక్కడ మాట్లాడే వాళ్ళు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసింది. అంటే ఏంది, ఎందుకని ఇన్ని రోజులు మీరు చేసిన పార్టీ మీద ఇవన్నీ చేసినటువంటి ఎందుకు మీరు ఎన్నికల క్షేత్రంలో రణరంగంలో ఎందుకు మీరు వెనక్కి అని చేస్తున్నారు అంటే అండర్స్టాండింగ్ గేమ్. నాకు కాదు మీకు అక్కడే పాయింట్. ఈ రెండే పార్టీ ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ కొన్ని రోజులు నడిచింది, అరెస్ట్ చేయడానికి వాళ్ళ కాడ ఏం లేదు. తర్వాత ఫార్ములా కేసు అన్నారు, అరెస్ట్ చేయడానికి ఏం లేదు. ఇదంతా ఏంటంటే నా ఎంట్రుకు కూడా పీకలేవు అని కేటీఆర్ అంటాడు, రేవంత్ రెడ్డి నీ ఎంట్రుకు కాదు నా ఎంట్రుకు కూడా నువ్వు పీకలేవు అని ఆయన అంటే. ఇదంతా ఏంటంటే దే ఆర్ మ్యూచువల్లీ ఉంటే నువ్వు నేనే ఉండాలి, ఈ బీజేపీ కానీ ఇంకా వేరే పార్టీ ఇక్కడ రాకూడదు అని ఇదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ సెట్ అయిపోయిందండి. అక్కడి నుంచి రాహుల్ గాంధీ దగ్గర సెట్ చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం మర్చినా ఏం చేసినా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఏ క్షణం మేడం 100% లేదా తీసుకోవడం కాదు. మాకు ఒక 2-3 నెలల నుంచి సంస్థాగతమైనటువంటి ఎన్నికలు సంస్థాగతంగా పన్నీరు మాకు జరుగుతున్నాయి. ఇంకా 2-3 రోజుల్లో మా రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ పార్టీ ప్రకటిస్తుంది, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కూడా ఇంకా సగం ఉన్నాయి. సో మండల అధ్యక్షులు ప్రకటించడం అయినా మాకు కార్యాచరణ చెప్తున్నారు. నిన్నటి మొన్న బడ్జెట్ విషయంపై మేము కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఎటువంటి ఇబ్బంది లేదు. రణరంగంలో యుద్ధ బేరి మోగించడానికి స్థానిక సంస్థలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి నీ సభాముఖంగా చెప్తాను. శ్రవణ్ గారు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు అయితే ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్నారు. ఏ విషయాలపై ఆయన మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ గారితో ఎట్లాంటి విషయాలు చర్చకొచ్చాయి, ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇందాక నేను ఇంట్లోనే చెప్పినట్టు ఓ పక్క తీన్మార్మల్లన్న పంచాయతీ, ఇంకో పక్క 10 మంది ఎమ్మెల్యేల జంపింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం వస్తుందని కానీ, అసంతృప్త ఎమ్మెల్యేలు, ఇంకోవైపు ప్రతిపక్షాల విమర్శలు, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రజల్లో మొదలవుతున్న వ్యతిరేకత, ఇవన్నీ కూడా కొంత పార్టీని ఎక్కడో దెబ్బతీస్తున్నాయి, పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. అండ్ మంత్రివర్గ విస్తరణ ఒక టాస్క్ ఉంది ఇప్పుడు వాళ్ళకి. మంత్రివర్గ విస్తరణ కూడా మరోసారి వాయిదా అనే వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అది సమాచారం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఇందాక వెంకటనాయక్ గారు చెప్పినట్టు మాది అంతర్గత ప్రజాస్వామ్యము, దీంట్లో ఏదైనా మాట్లాడుకుంటాము, ఏదైనా జరిగిపోతే టీ కప్పులో తుఫాను, ఇదంతా సమస్య పోతుంది అని చెప్తే జరుగుతున్న పరిణామాలన్నింటినీ మనం అలానే లైట్ తీసుకోవాలా, లేదు వెనకాల ఏదో జరుగుతుంది అనుకోవాలా? రేవంత్ రెడ్డి గారి పరిస్థితి